అక్బర్ ఒక ఇంజనీర్‌ను పిలిపించి, "నాకొక కల వచ్చింది. బంగారపు కుర్చీలో కూర్చున్నా. ఆ కుర్చీ స్పెషల్ ఏంది అంటే, నిన్ను ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళమంటే ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతది. అలాంటి కుర్చీ నువ్వు తయారు చేయగలవా?" అని ఇంజనీర్‌ని అక్బర్ అడుగుతాడు. "జహాపనా, అది కల. అది చేయడం అలా ఎలా కుదురుతది? అంత ఈజీ కాదు" అంటాడు. ఇంజనీర్, "చదివావు, అది చేయలేవా? నువ్వు చేస్తేనే నా రాజ్యంలో ఉంటావు. లేకుంటే నిన్ను ఉరి తీస్తా." ఆ ఇంజనీర్ భయపడిపోయి బీర్బల్ దగ్గరికెళ్తాడు. బీర్బల్‌కి ఆ కల గురించి చెప్తాడు. "నువ్వెళ్ళు, నేను అక్బర్‌కి చెప్తా" అంటాడు బీర్బల్. మరుసటి రోజు అక్బర్ దగ్గరికి ఒక మనిషి వస్తాడు. "జహాపనా, నేను 1,00,000 వరహాలు సంపాదించుకుంటే ఒక దొంగ నా 1,00,000 వరహాలు ఎత్తికెళ్ళాడు. ఆ దొంగ ఎవరో తెలుసు. మీరు వెంటనే అతన్ని శిక్షించాలి జహాపనా. అక్బర్, ఆ దొంగ ఎవడో చెప్పు, నేను వెంటనే శిక్షిస్తా. అది మీరే జహాపనా. నాకు నైట్ కల్లో వచ్చి నా 1,00,000 వరహాలు ఎత్తుకెళ్లారు. నా 1,00,000 వరహాలు నాకు ఇవ్వండి" అని ప్రాధేయపడతాడు. వెంటనే అక్బర్ కోపం వచ్చి, "మూర్ఖుడా, నీకు కల వస్తే కలలో 1,00,000 రూపాయలు తీసుకెళ్ళానంటావు. అది నిజమవుతుందా? మూర్ఖుడా" అంటాడు. "వెంటనే వీన్ని ఉరి తీయండి" అని అక్బర్ ఆదేశిస్తాడు. అప్పుడు బీర్బల్, "జహాపనా, జహాపనా, అతనిది ఏమీ తప్పు లేదు. మీకు ఒక కల వచ్చిందట. ఆ కలను నిజం చేయమని ఇంజనీర్ని అడిగారు. అలానే ఈ రైతుకి కల వచ్చింది. అది కూడా నిజం చేయమని అడుగుతున్నాడు." అప్పుడు అక్బర్కి అర్థమైపోతుంది. ఓహో! అప్పుడు అక్బర్ రియలైజ్ అయ్యి ఆ పేదవాడిని పంపించేస్తాడు. ఇంజనీర్ని క్షమించమని అడుగుతాడు. బీర్బల్కి శబాష్ బీర్బల్ అని మెచ్చుకుంటాడు.